హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుమానం. ఏంటి ఈ హడావిడి? ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? నిద్ర బద్ధకం వదలకపోవటం వల్ల వచ్చిన విసుగుతో అలీ ప్రశ్నలు సంధిస్తున్నాడు. బాయ్, కాస్త మాట్లాడు. హడావిడిగా వెళ్తున్న నేను వెనక్కి తిరిగి, కాసేపు ఓపిక పట్టొచ్చు కదా, నీకే తెలుస్తుంది. అంత మెల్లగా నడిస్తే ఎలా? పొద్దు పొద్దున్నే పరుగులు నా వల్ల కాదు. మంచు కూడా ఇంకా పోలేదు. నడుస్తున్నవాడు ఆగిపోయి నడుం పట్టుకొని ఎక్కడికో చెప్పు. పోతన కోసం. పోతనా? అలీ. అదే, నా ముందు ఇక్కడ పనిచేస్తుండే తాత. అది తెలుసు. ఇప్పుడు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళటం ఎందుకు? అలీ. తన మీద నాకు అనుమానం ఉంది. ఎప్పుడూ లేనిది ఇప్పుడు హఠాత్తుగా నీకు ఈ పరిశోధక బుద్ధి పుట్టిందేంటి? అలీ. ఇప్పటి వరకు ఏది ఎలా జరిగినా అది నా వరకు రాలేదు. కానీ ఇప్పుడు వచ్చింది. దీని వెనక దేవుడో దెయ్యమో ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి. సేద తీరింది. చాలు పద. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. నడుస్తూ మాట్లాడుకుందాం. నీ వరకు అన్నది కాస్త ఆలస్యంగా అర్థమైంది. లక్ష్మిగారి గురించి మాట్లాడుతున్నావా? ఏదో సాధించినట్టు అడిగాడు అలీ. అవును, లక్ష్మిగారి మీద ప్రమాదం పొంచి ఉంది. అది ఎలాగైనా అడ్డుకోవాలి. అలీ నవ్వుతూ, మద్యం మైకం వదిలినట్టుంది. నేను ఏం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? అది జరిగి 4 రోజులయ్యింది. పరేషాన్ ఎందుకు? సరదాగా అన్నాను. కానీ అందులోనూ నిజం ఉంది కదా. తాగటం ఎందుకు? అన్ని రోజులు తల పట్టుకోవడం ఎందుకు? మాట్లాడుకుంటూ పోతన్న ఇంటికి చేరాము. కానీ ఇల్లు తాళం వేసి ఉంది. ఆరా తీయటానికి చుట్టుపక్కల ఇల్లు కనిపించలేదు. కానీ దూరంగా ఒక అతను పని చేసుకుంటూ కనిపించాడు. అతని దగ్గరికి వెళ్ళాము. మమ్మల్ని చూసి పని ఆపేసి మా మొహాలు చూశాడు. ఇక్కడ పోతన అని భూపతి గారి ఎస్టేట్లో పనిచేసేవాడు. ఆయన్ను ఒకసారి కలవాలి. పోతన ఇక్కడ ఎక్కడ ఉంటాడు? ఆడు ఎస్టేట్లోనే ఉంటాడు. అక్కడికి పోతే కనబడతాడు. తన తుండుతో చెమట తుడుచుకుంటూ సమాధానం చెప్పాడు అలీ. మేము అక్కడి నుండే వస్తున్నాము. అతను తుడుచుకుంటున్న తుండు సంకలో పెట్టుకొని, మీరు భూపతి గారి తాలూకా సామి? అలీ. అవును అని తల ఊపాడు. నాకు తెల్వదు స్వామి, వాడు అక్కడే పని చేస్తున్నాడు అనుకుంటున్నా. అక్కడ లేకపోతే ఏడికి పోయినట్టు? సరే పెద్దాయన, మళ్ళీ కలుస్తాము. వెళ్ళిన పని అవ్వలేనందుకు చాలా నిరుత్సాహంగా భవంతికి వచ్చాము. అప్పటికే పనివారితో ఎస్టేట్ పనులు పూర్తయిస్తున్న లక్ష్మిగారిని చూశాను. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, క్షమించాలి లక్ష్మి, ఎందుకు? ఆలస్యం అయింది కదా లక్ష్మిగారు. ఆమె చేతిలో నుండి లెక్కల పుస్తకాలు తీసుకుంటూ, మీరు వెళ్ళండి, మిగతా పనులు నేను చూసుకుంటాను. లక్ష్మి. మళ్ళీ కలువకల్లును దగ్గరికి వెళ్ళారా? అని నవ్వింది. నేను మాట్లాడలేదు. ఆమె కాసేపు అలానే చూసి వెళ్ళిపోయారు. నేను పనివారికి పని వివరాలు చెప్పి ఆఫీస్ గదిలోకి వెళ్తుండగా లక్ష్మి అక్కడ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు. లక్ష్మి. ఏమైంది నీకు? అర్థం కాలేదు లక్ష్మిగారు అని లోపల వెళ్ళిపోతున్న నా చేయి పట్టుకున్నారు. ఏంటి ధైర్యం? నడుం మీద రంగులు రాసినప్పుడు అని కనురెప్పలు ఎగరేశారు. అది ధైర్యం కదా. పనికి అసలే ఆలస్యంగా వచ్చాను అని మా యజమాని కోప్పడ్డారు. ఇప్పుడు ఇంకా ఆలస్యం అవుతుంది. పైగా ఎవరైనా చూస్తే? నా మాట పూర్తి కాకుండానే లక్ష్మి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఆమె వెళ్తుంటే ఆ గజ్జెల శబ్దం పాత జ్ఞాపకాలని గుర్తు చేశాయి. అంతలో కనుమూరి గారు లక్ష్మికి ఎదురుపడ్డారు. ఆమెతో ఏదో చెప్పి ఇద్దరూ నడుచుకుంటూ మళ్ళీ నా వైపుకి వచ్చారు. కనుమూరి, లోపలికి పదండి. లోపల మేము కూర్చున్నాక ఆయన జేబులో నుండి చుట్ట తీసి లక్ష్మిగారి వైపు చూస్తూ, మీకు అభ్యంతరం లేకపోతే ఆమె సరే అనడంతో కనుమూరి గారు అది వెలిగించి, నువ్వు పోతన్ని కలవటానికి ఎందుకు వెళ్ళావు? ఆశ్చర్యంగా
ఉందే, ఈయనకు అంత త్వరగా ఎలా తెలిసింది చెప్పండి రాయుడు గారు. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో పోతన నేను కలిసి గెస్ట్ హౌస్లో ఉన్నాము. అప్పుడు ఒకరోజు అర్ధరాత్రి పోతన రహస్యంగా కొంతమందితో కలిసి భవంతిలో ప్రవేశించాడు. అది చూసినప్పటి నుండి పోతన మీద నాకు అనుమానం ఉంది. అసలు వాళ్ళు ఎవరో తెలుసుకుందాం అని పోతన్ను కలవటానికి వెళ్ళాను కనుమూరి. కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళావు? మౌనంగానే ఉన్నాను. కనుమూరి: ఇప్పటి వరకు ఎందుకు ఎవరితోనూ ఈ విషయం చెప్పలేదు? పోతన: వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ముసుగు మనసులో మరోసారి వచ్చారు. అసలు వారు ఎందుకు వచ్చారో తెలుసుకుందాం అని తాళాలు వారికి ఇచ్చి నేను వారిని వెంబడించాను. కానీ వారు ఎందుకు వచ్చారో తెలియలేదు. ఇది ఎవరికైనా చెబితే అర్థం చేసుకోరేమో అని చెప్పలేదు. కాస్త అవమానంగా అనిపించింది. లక్ష్మి ఏమి అనుకుంటుందో నా గురించి అని మనసులో పీకేస్తుంది. కనుమూరి: అది పోతన. లక్ష్మి: మీకు ఇంతకు ముందు చెప్పాను ఎవరో రాత్రిపూట భవంతిలోకి వస్తున్నారు అని. రాయుడుగారు చెప్పిన దానిలో కొత్త విషయం అల్లా పోతన గారి ప్రమేయం ఇందులో ఉంది అని. మనం విచారించాల్సింది రాయుడుగారిని కాదు, పోతన్ని. అతన్ని పట్టుకోండి. కనుమూరి: మొదటి తీగ లక్ష్మి: అర్థం కాలేదు. కనుమూరి: ఏం లేదు, నేను చూసుకుంటాను లక్ష్మిగారు. నా వైపుకి తిరిగి ఇక నుండి ఏదీ దాయకండి. అవే ఆలోచనలతో ఇంటికి వెళ్ళి పడుకున్నా. నాకు నిద్ర సరిగా పట్టలేదు. నా తల దగ్గర ఉన్న కిటికీలో నుండి దీపం కాంతి కనిపించింది. అప్పటిలానే ఏదో నీడ వెళ్తున్నట్టు నాకు కనిపించింది. బయటికి వెళ్ళాలి అంటే భయం వేసినా వెతుకుతున్న రాయి కాలికి తగిలితే ఎలా వదిలేస్తాను? బయటికి వెళ్ళి వారి కోసం చూశాను. గోడ పక్కన వెలుగు కనిపించి అటు వెళ్ళి తొంగి చూశాను. అక్కడ ఒంటరిగా లక్ష్మిగారిని చూసి ఆశ్చర్యపోయాను. ఏంటి మీరు ఈ వేళలో? మీరు అన్నారుగా అందరూ చూస్తున్నారు అని. అందుకే ఇప్పుడు వచ్చాను. లక్ష్మి: మీకు నిద్ర రావట్లేదు. ఎందుకు మీరు నన్ను దూరం పెడుతున్నారు? లక్ష్మిగారి వెనకాల ఏదో అలికిడి. నా చేతితో లక్ష్మిగారిని నిశ్శబ్దంగా ఉండమని సైగ చేశాను. మెల్లగా కదులుతున్న మొక్కల దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక అతను మొక్కల వెనకాల కూర్చుని లక్ష్మిగారి గదివైపే చూస్తున్నాడు. ఎండిపోయిన ఆకులు కాలి కింద పడి వచ్చిన శబ్దానికి వాడు నన్ను ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.